నూతన సంవత్సరం అనేటువంటిది సొలొమోను ఏమని చెప్తున్నాడంటే ప్రసంగి గ్రంథంలో, ఏది కొత్తది లేదు, ఈ భూమి కింద ఏది ఈ రోజున కొత్తది అనుకుంటున్నామో అదంతా నిన్న ఉన్నదే. నిన్న ఈరోజు ఒకటేనా? ఏదన్నా మారిందా? నిన్న ఏది జరుగుతుందో, సూర్యుడు ఎలా ఉదయించాడో, నిన్న ఎలాగైతే పరిస్థితులు ఉన్నాయో, నిన్న ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయో, ఏమన్నా మారిందా? ప్రకృతి వైజు, ప్రకృతి సంబంధంగా ఏది మారలేదు. ఇంతకీ మారింది ఎవరు? మారింది మనమే. ఈరోజు కొంచెం కొత్త బట్టలు కట్టుకున్నారు, ఈరోజు కొంచెం చికెను మటను వండుకుంటారు, ఈరోజు సంతోషంగా ఉంటారు, ఈరోజు గొడవ పెట్టుకోకూడదు. ఓహో, మీరు ఎందుకింత ఓపికగా ఉన్నారో అర్థమైంది. ఈరోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తాం. దేవుని మందిరంలో ఉన్నామనే ఒక తృప్తిగా మీరు ఉన్నారని నాకు అనుకుంటున్నాను. సో అందుకని క్రొత్తదనం ఎవరిలో పుట్టింది? మీలోనే. రోజులో మార్పు లేదు, ఎన్ని బాగానే జరుగుతున్నాయి. అందుకని సొలొమోను అంటున్నాడు, మొన్న ఏదుందో ఈరోజు అదే ఉంది, ఈరోజు ఏదుందో రేపు అదే ఉంటుంది. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. ఇంతకీ నూతనమయ్యేది ఒకటి ఉంది. ప్రపంచానికేమో అందరూ కూడా వాడు నూతనం అవ్వడు, కానీ రోజును నూతనం అనుకుంటున్నాడు. ఒక క్రైస్తవుడు మాత్రం నేను నూతనపరచబడడానికి, నూతన స్వభావాన్ని ధరించడానికి, నూతనమైనటువంటి దేవుని ఆత్మఫలాలు నేను ఫలించడానికి ఏనాడు చేయలేదని ఈరోజు చేస్తున్నాను, ఒకనాడు చేయలేంది ఈరోజు చేస్తున్నాను, ఒకరోజు మాట్లాడలేంది ఈరోజు మాట్లాడుతున్నానని పొంగిపోతున్నాడు క్రైస్తవుడు, ఆనందపడిపోతున్నాడు క్రైస్తవుడు. ఒకప్పుడు నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకునేవాడిని కాదు, ఈరోజు ఎవరేమన్నా సంతోషంగానే ఉంటుంది. ఒకటి కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఎప్పుడు నేను బాగుండాలనే కోరుకునేవాడిని, ఈరోజు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒకడైతే మాట అంటాడు కానీ నిజంగా మనసులో ఏమీ అనుకోడు, క్రైస్తవుడు మాత్రమే అనుకుంటాడు. అలాంటి గొప్ప గుణాలతో క్రైస్తవుడు నూతన స్వభావంతో దేవునికి ఇష్టమైపోతున్నాడు అన్నమాట. నూతన స్వభావం ఎవరికి వచ్చిందో, హృదయ శుద్ధి ఎవరికి వచ్చిందో, ఎవరు దేవునికి ఇష్టమైపోతున్నారో ఆ దేవుడు ఎంతో సంతోషించేస్తున్నాడు మనల్ని బట్టి. అందుకని ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇట్టి వాటిని కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఆత్మఫలాలు. అలాంటి ఫలించేటువంటి గొప్ప అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు. అప్పుడు అంటున్నాడు, ఈ ఆత్మఫలాలు మీలో ఫలించడానికి సాతాను మరి అడ్డొచ్చేస్తాడు కదా. ప్రేమ మీలో ఉంటే, అంటే ఆజ్ఞలు అనుసరిస్తే ఎవడికి బాధ? సాతానికి బాధ. మరి సాతాను డైరెక్ట్గా ఒక రూపంలో రాగలడా? వాడు ఆత్మస్వరూపే కనుక ఆత్మీయంగా ఆత్మీయంగా అంటే ఏంటి? ఆత్మ కనుక అది దుష్టాత్మ. ఆ ఆత్మ ఎవడొకడు తోడు కావాలి. అందుకని మనుషులను వాడు ఆధారం చేసుకుంటాడనమాట. ఏమన్నా మాట అర్థమవుతుందా? అందుకని దేవుడికి మనిషి కావాలి, సాతానికి మనిషి కావాలి. అప్పుడు ఆత్మఫల ఏ నీ భార్య పిల్లలను ఎవరు పోషిస్తారా? పని మానిస్తే నీకు ఎవరిస్తారా? కొత్త బట్ట పండగ పూట కొత్త బట్ట లేకపోవడం ఏంట్రా? ఈరోజు పండగ కదరా, మనం మాంసం వండుకోవాలరా అని ఏదో ఒక నీకు ఇష్టమన్నట్టుగానే నటించి మొత్తానికి నీకు దేవునికి ఆత్మఫలాన్ని నీ చెట్టుకు కాయకుండా చేస్తాడనమాట. అందులో ఒక భాగమే ఇప్పుడు నేను చదివించింది లోకా సువార్త. ఈ లోకా సువార్తలో మీరు ఇది పసిగట్టండి. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మీరు అందరూ ఇది పసిగట్టి, ఎవడు ఈ రూపంలో వచ్చినా, ఎవరు ఈ రూపంలో మిమ్మల్ని ఆటంకపరిచినా, ఏది అది వస్తువైనా, అది మనిషి అయినా, లేకపోతే ఇంకొకటైనా, ఏదైనా కూడా ఆత్మఫలాలను ఫలించకుండా చేసేటువంటి ఈ యొక్క సాతాను యొక్క కుట్రను మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించేయమని కోరుతున్నాను. 18వ వచనం లోకా సువార్త. అమ్మా, అయితే వారందరూ అంటే ఏక మనస్సుతో ఏం చెప్తున్నారట? నెపం. అమ్మ, ఈరోజు ప్రార్థనకి ఎందుకు రాలేదు?
ఈరోజు పాప, చిన్న పాప పుట్టింది కదండి కూతురికి, అందువల్ల నేను రాలేదు అంటారు. నెపం. ఈరోజు మా ఇంట్లో ఏదో కార్యక్రమం ఉందండి రాలేదు, లేకపోతే నాకు బాగోలేదని రాలేదు, మా పాపకు బాగోలేదని రాలేదు, లేకపోతే ఇదిగో ఈరోజు చేలో పని ఉందని రాలేదు, లేదా మా చుట్టాలు ఈరోజు ఏదో పెళ్లి జరుగుతుందని అక్కడికి వెళ్ళాం. ఇలాగా నెపాలు వెతుక్కుంటాడట. ఈ నెపం అనే దాంట్లోకి ఎవరిలోకి దూరతాడట సాతాను? ఆత్మఫలాలు ఫలించేవారు, ఫలించటానికి బాప్తిసం పొంది సిద్ధపడినటువంటి వారు. అక్కడ చెప్పాడు ఎవరు? యాహాను. సర్ప సంతానమా, పాపిష్టి జనమా, దుష్టభరితులారా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి నేర్పినవాడు ఎవడు? అయ్యో, బుద్ధి నేర్చుకున్నారు, వచ్చారు, బాప్తిసం పొందారు, ఇక నుంచి మీరు ఏం చేయకూడదు? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి, ఇంకా పాప కార్యాలు చేయకండి అన్నాడు. అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటి? మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించండి. మరి ఫలించనివ్వకుండా చేయాలంటే ఏం చేయాలి? నీకు సాతాను ఏదో పని చెప్పాలి. అందుకని ఆ పని ఏంటంటే నెపం. దేవుని పని చేయకుండా తప్పించుకోవడానికి ఒక నెపాన్ని నువ్వు చెప్పుకునేలాగా సాతాను నిన్ను ప్రేరేపిస్తాడని వాక్యం మనకి చెప్తుంది. ఇందులో ఏ నెపాలు ఉన్నాయంటే చూడండి. మొదటివాడు అంటున్నాడట, నేను పొలం కొనుక్కున్నాను. అంటే వ్యవసాయం చేసేవాడు, భూమి మీద ఆధారపడేవాడు, భూమి మీద మాత్రమే బ్రతికేవాడు, ఆ భూమినే నమ్ముకుని భూమిలోనే ఉంటూ భూమి సంబంధించిన పనులే చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నాడు. ఈరోజు వ్యవసాయం చేసేవాడు వ్యవసాయ పనుల్లోనే ఉండిపోతున్నాడు, దేవుని కార్యాలు చక్కబెడతలేదు, దేవుడు చెప్పినట్టు నడుస్తలేదు. ఆడికి సాతాను ఏది అడ్డెట్టాడు? భూమిని అడ్డుగా పెట్టి దాని ద్వారా వచ్చే లాభాలో, దాని ద్వారా వచ్చే సంపదో, దాని ద్వారా వచ్చే ఏదైతే ఉందో అది సంపాదించుకోవడానికి మనిషిని ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? భూమి అనే దాన్ని అడ్డుపెట్టాడు. అందుకనే యోబు అన్నాడు, ఏదున్నా అది దేవుడిచ్చిందే, ఏది నన్ను ఆటంకపరచకూడదని దేనిని నమ్ముకోలేదు, దేనిని ప్రేమించలేదు. అది అవసరానికి ఉపయోగపడింది, వచ్చిపోయింది అంతే. అంతేగాని దాని మీద మాత్రం దేవుని పనిని పాడు చేసే ఒక భూమినేమి ఆయన కోరుకోలేదు. అలా భూములు ఉండొచ్చు, ఎన్ని ఎకరాలైనా ఉండొచ్చు, కానీ ఆ భూమి నిన్ను కట్టేయకూడదు, ఆ భూమి నిన్ను దేవుని ఆత్మఫలాలు ఫలించకుండా చేయకూడదు, అది దేవుని పనిని పాడు చేయకూడదు అనమాట ఆ భూమి. అందుకని నెపం పెట్టుకోకు. భూమి ఉందని ఈరోజు చేలో కోత ఉందండి, చేలో ఈరోజు ఇది ఉందండి, అది ఉందండి అని దేవుని పని చేయకుండా భూమి ఆటంకపరచబడకూడదు. అందుకని భూమి రూపంలో, వ్యవసాయ పనుల రూపంలో మిమ్మల్ని ఆటంకపరుస్తుంటే ఈ 2025 సంవత్సరంలో అలాంటివి సాతాను, ఇది నన్ను ఆత్మఫలాలు ఫలించకుండా నన్ను ఆటంకపరుస్తుందని గుర్తుపెట్టుకుని వాటిని కాళ్ళ కిందేసి తొక్కి దేవునికి ఇష్టంగా రండి. అప్పుడు ఆ భూమి నువ్వు పండిస్తే 40 బస్తాలు, దేవుడిస్తే ఇంకా అద్భుతమైనటువంటి పంటలను దేవుడు నీకు ఇస్తాడనమాట. అలా దేదిని ఆటంకపరచకుండా చూసుకోండి. ఒకడట ఎడ్లు కొన్నాడట, మరి ఒకడు 5 జతల ఎద్దులు కొన్నాడట. వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాడట. బాగా పనిచేస్తున్నాయా ఏంటి, దాని సంగతి ఏంటి, ఇవన్నీ చూడడానికి వెళ్తున్నాడట. అందుకని వాడు దేవుని పనికి రాలట్లేదు. ఇంతకీ ఈ వెళ్తున్న వాళ్ళు ఎవరమ్మా? ఈ వెళ్తున్న వాళ్ళు ఎవరు? బాప్తిసం పొందిన వాళ్ళు అని అర్థం. బాప్తిసం పొందడం అంటే ఏంటి? లోకాన్ని విడిచిపెట్టి సమాధి చేసి మారు మనసుకు తగిన ఫలాలు మేము ఫలిస్తానని తీర్మానం చేసుకున్నవారని అర్థం. వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ లోకంలోకి పరిగెట్టకుండా దేవుని కార్యాలు చక్కబెట్టుకుంటూ లోకంలో ఉన్న అన్నింటినీ కూడా త్వరగా ముగించుకుని దేవుని పనుల్లో వాళ్ళు రావాలి. కానీ ఎడ్లు చూడడానికి వెళ్ళాలి, నాకు ఖాళీ లేదు అన్నాడట. ఒకడేమో వ్యవసాయం ఉంది, చేలో పని ఉంది, నాకు వాటిని చెక్ చేసుకోవడానికి నేను వెళ్ళాలి అన్నాడట. ఇంకొకడు అన్నాడట, నేనేం పెళ్లి చేసుకున్నాను, మరి నా భార్యను చూసుకోవద్దా, తనకు నేను ఇష్టమైనట్టుగా ఏం చేయొద్దా అని పెళ్లి చేసుకున్న కారణంగా వాడు కూడా దేవుని పనికి రాలేదట. దేవునికి కోపం వచ్చేసిందంట. నెపాలు దేవుడు వినలేదట, నెపం చెప్పుకున్నటువంటి మాటలు వినలేదట. ఆ యజమాని వారి మీద కోపపడ్డాడు అన్నాడు. చూడండి అమ్మా, మీరు చాలా నెపాలు చెప్తూ ఉంటారు, ఎప్పుడు నెపం చెప్పకండి ఎక్కడ కూడా. మీరు ఒక పెళ్ళికి వెళ్తూ, యారా ఎందుకు రాలేదురా పెళ్ళికంటే, అబ్బే కుర్రోడికి బాగోలేదు, ఒంట్లో బాగోలేదు, జ్వరం వచ్చింది, ఇలాంటివి ఏమీ చెప్పకండి. వెళ్ళాలనుకుంటే ఎలాగైనా వెళ్తావు. అబద్ధాలు చెప్పకండి, మోసం చేయకండి, దేవుని పనికి నెపాన్ని వెతుక్కోకండి. ఎప్పుడు నెపం అనేదే నీ ప్రమాదం.
ఏదో ఒక నెపం నీ మీద వేసుకుని నువ్వు దేవునికి కోపాన్ని రప్పిస్తావని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ న్యూ ఇయర్లో, ఈ క్రొత్త సంవత్సరంలో ఏది నెపం కాదు. ఏదైనా నువ్వు అనుకున్నావంటే దేవుని చిత్తమైతే తప్పకుండా చేసి పెడతావు, చేసి తీరుతావు ఆ పని. అంటే నువ్వు దేవునికి ఏదైనా సరే సమస్తాన్ని నష్టంగా నువ్వు ఎన్నుకుంటావు. నెపాలు వెతుక్కోవద్దు అని చెప్తున్నాడు. అప్పుడు దేవునికి కోపం వచ్చి, నీకు 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 మనందరికీ బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీ దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆయన స్వాస్థ్యం ఏదైతే ఉందో, అబ్బే నువ్వు పనికిరావు, నువ్వు నాకు వద్దు, నువ్వు చెప్పినట్టు వినట్లేదు, నెపాలు వెన్నుకుంటున్నావని, ఒరే మీరందరూ వెళ్ళి సందుల్లోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి, మీరు వెళ్ళి ఏం చేయాలి, బేదలను తీసుకురండి అన్నాడు. ఎవరమ్మా బేదలను? అంగహీనులను అమ్మా, గుడ్డోళ్ళ కుంటోళ్ళు, కుంటి వారిని, గ్రుడ్డి వారిని తీసుకురమ్మన్నాడు. గుడ్డోడంటే ఎవరమ్మా? కుంటోడంటే ఎవరు? గుడ్డోడంటే ఎవరు? కుంటోడంటే ఎవరు? బేదోడంటే ఎవరు? వాళ్ళ సందుల్లోనూ ఆ రాజ్యంలో మూల అక్కడక్కడ ఉన్న వాళ్ళు ఎవరంట వీళ్ళు? చెప్పండి. ఇప్పుడు ఈ మాటలోనే విషయం ఉందంతా. ఇది ఒకటే చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి. బేదవాడంటే బైబిల్ ప్రకారంగా ఏది? డబ్బు లేనోడనా? డబ్బు లేనివాడనా బేదవాడంటే బైబిల్ ప్రకారం? దేవునిలో ఎదగలేనోడనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనమందరం దేవుని గురించి ఎరిగిన వాళ్ళం. ఈరోజు దేవుని స్తుతించాలని తెలుసు, ఎలా దేవుణ్ణి ఆరాధించాలో తెలుసు, దేవుని కార్యాలు ఎలా చక్కబెట్టాలో తెలుసు, మీకు అందరికీ తెలుసు. తెలిసిన చేయకుండా ఏం వెతుక్కుంటున్నాం? మనం నెపాలు వెతుక్కుంటున్నాం. తెలిసిన వాడేమో నెపాలు వెతుక్కుంటున్నాడు, తెలియని వాడేమో తెలియక చేయట్లేదు. ఎందుకని? వాడు బేదవాడు, వాడు కుంటోడు, వాడు గుడ్డువాడు, వాడికి ఏమీ తెలియని కారణంగా వాడు దేవుడు చెప్పిన పనిని చేయడానికి వాడికి ఆటంకాలు ఉన్నాయి, బేదవాడు కాబట్టి. ఇంతకీ బేదవాడు అంటే ఎవరు? ఇప్పుడు నీకు అన్నీ తెలుసు, వాడికి అన్నీ తెలియని వాడిని బేదవాడని బైబిల్ పిలుస్తుంది. అంటే వాడికి ఏం చేస్తున్నాడంటే, చక్కగా ఒక మాల వేసుకుంటున్నాడు, మాల వేసుకుని అరే ఇవి చెప్పులు వేసుకోకూడదురా అనుకుంటున్నాడు, చెప్పులు వేసుకుంటలేదు. అరే నేను ఎప్పుడు 4 గంటలు లెగిసి గోదావరి గట్టుకు వెళ్ళి చలి అయినా ఎండైనా వానైనా నేనేం చేయాలి? స్నానం చేయాలిరా పొద్దున్నే అనుకున్నాడు. చేస్తున్నాడా లేదా? ఇక్కడి నుంచి ఎక్కడి వరకుని? విజయవాడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలరా అనుకుంటున్నాడు. తన నెత్తి మీద ఉన్నటువంటి మూట దించకూడదు అనుకుంటున్నాడు. అరే ఈరోజు ఈ 4 రోజులు భార్య దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటున్నాడు. ఇలాగ ఒక నిష్ట పెట్టుకుని ఈరోజు ఉపవాసం అని వ్రత హృదయంతో వాడు చెప్పినట్టుగా ఏది సిద్ధాంతి గారు, ఏది పంతులు గారు చెప్పారో అవన్నీ చేసుకుంటూ వాడు ఎక్కడా కూడా ఎలాగైతే చెప్పాడో అలాగే చేసుకుంటూ ఉన్నాడు. కానీ దేవుని విషయం అడిగి తెలియదు. ఏదో కొన్ని విషయాలు తెలుసు, మంచి చేయడం తెలుసు, ఏది చెప్పాడో తెలుసు, అది మాత్రమే చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వాడు తెలియకుండా బేదవాడు, గుడ్డివాడు, కుంటివాడు, దేవుని ఎరగనవాడు అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? వారిని పిలిపించమంటున్నాడు అన్నమాట. దేవుడు పిలిపించమని వారికి ఇచ్చాడట విందు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఏంటంటే విందుకు పిలిచాడట వాళ్ళని. అంటే వాళ్ళ ప్లేస్లో ఎవరు ఉండాల్సింది? వాళ్ళ ప్లేస్లో చిన్నబాబు ఉండాలి, వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉండాలి, వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉండాలి, నేను ఉండాలి, అందరము ఈ సామ్రాజ్యానికి అధిపతులుగా ఉండాలి. కానీ నువ్వు నెపాలు వెతుకుని దేవుని పని చెయ్యని కారణంగా నీ ప్లేసులో నీ జ్ఞానము లేనటువంటి వాడు, జ్ఞానము లేని భేదడు, కుంటుడు, గుడ్డాడు అందరినీ కూడా, సందుల్లో బ్రతుకుతున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి విందులోకి తీసుకొచ్చాడట. వాడినైనా క్షమించుకున్నాడు. కానీ నీకు తెలిసి చేయలేని నెపాన్ని వెన్నుకున్న కారణంగా దేవుడు నిన్ను ఎన్నిక చేసుకోవట్లేదు. కాబట్టి దయచేసి ఈరోజు ఎవరూ నెపాన్ని వెతుక్కోకండి, ఎవ్వరూ నెపాలొద్దు. అరే ఈరోజు చలిగా ఉంది కాబట్టి రాలేదని కానీ, ఆరోగ్యం బాగోలేదని రాలేదు కానీ, పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు కదా కుదరలేదని కానీ, పెళ్ళిళ్ళు చేసుకున్నాను కుదరలేదని కానీ, పుట్టినరోజు ఉంది కుదరలేదని కానీ, ఏది దేవుని పనికి ఆటంకం అనేది లేకుండా ఇది దేవుని పని అయితే చెయ్యాలంతే అని ఒక తీర్మానం పెట్టుకుని ఆత్మ ఫలాలను మీరు అందరూ కూడా ఫలించాలని, దేవునికి విరుద్ధమైన ఏ ఫలం, ఏ కారుకాయలు మీలోకి దాకుండా ఆత్మ ఫలాలను మీరు అందరూ కూడా ఫలించి దేవునికి నూతన సృష్టిగా మీరు ఉండాలని, అట్టి హృదయ శుద్ధి మీకు ఉండాలని, అట్టి నూతన సంవత్సరం మీకు రావాలని ప్రభు పేరట నేను కోరుతూ, దేవుడు అట్టి మనస్సును, అట్టి నూతన స్వభావాన్ని
దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ప్రభు అని పిలవడానికి నాయన అర్హత లేని మమ్ము నూతన స్వభావాన్ని మాకిచ్చి, పాపిష్టి జనమైన, దోషభరితమైన, అన్యాయస్తులమైన మా బ్రతుకులను తండ్రి తీసి పారవేసిన ఆయన నీ బిడ్డలుగా నీ కార్యాలు చక్కబెట్టడానికి, నీ స్వాస్థ్యాన్ని పంచుకోవడానికి, నీకు వారసులుగా ఉండడానికి కృప చూపించావు. నెపాలు వెతుక్కుని భ్రష్టులమై నీ కోపానికి కారణము కాకుండా, ఏ నెపము మమ్మలను ఆటంకపరచకుండా, ఎలాంటి నెపం వచ్చినా అది ఆయన కాళ్ళ కింద చితక తొక్కి నీ సన్నిధికి రావడానికి, నీ కార్యాలు చేయడానికి, ఆత్మీయంగా ఫలించటానికి ప్రభువా మాకు తండ్రి నీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించి కార్యాలు చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.